నమస్కారం. ఎస్సీఎన్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హోలీ అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపే పండుగ. హైదరాబాద్ వేడుకల్లో పాల్గొన్న అల్లోల కుటుంబ సభ్యులు. హోరెత్తిన హోలీ సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు, మహిళా ప్రాంగణంలో నృత్యాలు చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు. తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో హోలీ సంబరాలను చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలను తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఒక తాటిపైకి తెచ్చే హోలీ పండుగ విశిష్టతమైందని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమని, అందుకే పండుగల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆనందంతో గడపాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజుతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులతో పాటు ఎస్పీ కార్యాలయం ఉద్యోగులు కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్పై రంగులు చల్లి హోలీ సంబరాలను జరుపుకున్నారు. హోలీ పండుగ సందర్భంలో నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా హోలీ మంచి ఆర్గానిక్ కలర్స్తో ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కెమికల్స్ వల్ల కూడా చాలా స్కిన్ డిజీజ్ కూడా వస్తుంటాయి. సో ఐ విష్ ఎవ్రీవన్ అ సేఫ్ హోలీ. థ్యాంక్ యూ. సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేవే పండుగలని, అందులో రంగుల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. గురువారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో ఎస్పీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ మాదిరిగానే ప్రజలందరూ ఐక్యంగా ఉండి సామాజిక అభివృద్ధి కోసం పాటుపడాలని ఎస్పీ అన్నారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలు మన జిల్లాకు వచ్చిన బీఎస్ఎఫ్ క్యాంపుకు వెళ్లి అక్కడ బీఎస్ఎఫ్ అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు.
హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. పోలీస్ స్టేషన్ లో మీ ఎస్పీఐ గుర్తున్నాడా మీదేం లెక్క కానీ ఇప్పటి వరకు ఈరోజు హోలీ పండుగ సందర్భంగా నిర్మల్ పట్టణ జిల్లా ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మా అడిషనల్ ఎస్పీ గారు, ఆర్ఐ, ఆర్ఎస్ఎస్ అందరూ సిబ్బంది అంతా కూడా ఎంతో సంతోషంతో ఈరోజు హోలీ సంబరాలు జరుపుకుంటూ మా క్యాంప్ ఆఫీస్కి రావడం, ఇక్కడి నుంచి మేము కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళడము, హోలీ సంబరాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా పోలీసులకు గతంలో ఏ విధంగా అయితే సహకరించారో ఈసారి కూడా ఎలక్షన్స్లో అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఆల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్స్ అందరికీ కూడా హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో నిర్మల్ డివిజన్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. నిర్మల్ డివిజన్లోని 19 పోలింగ్ స్టేషన్లను సిబ్బందికి తరలించగా జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దానికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మనకి నిర్మల్ డివిజన్లో 19 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో పోలింగ్ అధికారులందరూ కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ పోలింగ్ బూత్స్ వెళ్ళిపోయారు. బస్సు ఇప్పుడు మేము ఫ్లాగ్ ఆఫ్ చేశాము. సో బ్యాలెట్ బాక్సులు, తర్వాత కావాల్సినవన్నీ కూడా పోలింగ్ మెటీరియల్స్ తీసుకుని వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్లో చేరుకుంటారు. సో ఈసారి ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగు, అదేవిధంగా వీడియోగ్రఫీ, ఇంకా మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నారులు, పెద్దలు ఆయా కాలనీలో ఒకరిపై ఒకరు లంగులు చల్లుకొని హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీ అభివృద్ధి కమిటీ నాయకుల ఆధ్వర్యంలో హోలీ సంబరాలను జరుపుకోగా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ముత్యం రెడ్డి, నాలం శ్రీనివాస్, కార్మిక శాఖాధికారి ముత్యం రెడ్డి, వెంకటరెడ్డి, శ్యామ్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. గాంధీ చౌక్లో టీఆర్ఎస్ నేత మేడారపు ప్రదీప్ ఆధ్వర్యంలో సైతం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే టీయూటీఎఫ్ కార్యాలయంలో టీయూటీఎఫ్ నాయకులు మురళీ మనోహర్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి, రవికాంత్, పోల ధర్మరాజ్, రవికుమార్ తదితరులు రంగులు పూసుకొని సంబరాల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలను జరుపుకున్నారు. పట్టణంలోని డాక్టర్స్ లైన్లో వైద్యులు ఒకరిపై ఒకరు లంగులు చల్లుకొని హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సంతోష్ రాజ్, శశికాంత్, ప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నీల మట్టి రంగులోన పల్లె స్వచ్ఛత
నిర్మల్ పట్టణంతో పాటు మండలాల్లోని ఆయా గ్రామాల్లో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లో చిన్నారులు, పెద్దలు, మహిళలు రంగురంగుల కలర్స్తో సంబరాల్లో పాల్గొన్నారు. అక్కాపూర్లో జరిగిన వేడుకల్లో సర్పంచ్ సుజాత పోషెట్టి, ఎస్సీఎన్ ఆపరేటర్ శ్రీనివాస్తో పాటు నాయకులు పాల్గొన్నారు. కలరు ఫుల్ లైఫ్ ఉందిరా, కథల్ వడకు కలరు తీసి మీద జల్లరా. పండగల వల్లే ప్రజల్లో ఐక్యత పెరుగుతుందని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు ఎడిపెల్లి నరేందర్, పతికే రాజేందర్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో గురువారం హోలీ పండుగలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర చేపట్టారు. నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీ చౌక్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. ప్రతి సంవత్సరము హోలీ వేడుకలు గాంధీ చౌక్లో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా మనము ఎంతో ఉత్సాహంగా హోలీ శోభాయాత్రను ఇక్కడ ప్రారంభం చేసుకొని బాగులోడ చౌరస్తాలో పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. హోలీ విశేషం ఏంటంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు. హోలిక అనే రాక్షసిని వధించి ఈరోజు మనము ఎంతో ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. బజరంగ దళ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. చెడుపై విజయం సాధే రోజుగా ఈరోజు హోలీ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అలాగే ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు ముక్తఖండంతో గందవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా దాన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హిందూ బంధువులకు స్వాగతం తెలుపుతూ సుస్వాగతం. మనలో ఉన్నటువంటి కామాన్ని, చెడు కోరికలను రాత్రి కామదానం చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఏదైతే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించడానికి ఆయన చెల్లెలైనటువంటి హోలికను పంపించి ప్రహ్లాదుని చంపమని కోరిన మేరకు హోలిక ప్రహ్లాదుని చంపడానికి కోరడం జరుగుతుంది. మన జాతి, మన భారతదేశానికి నిరంతరం పండుగలు ఉంటాయి. ఆ పండుగలు ఆచరిస్తూ మనం కూడా నిజ జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పండుగలు చేస్తూ సమిష్టిగా భిన్నంగా ఏకత్వంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుధావార్పేట్, నాయుడువాడ, నగరేశ్వర్వాడ, చైన్ గేట్, బంగల్పేట్, వెంకటాద్రిపేట్ తదితర వార్డుల్లో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామదహనం సందర్భంగా కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. Bye.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోలీ అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపే పండుగ. హైదరాబాద్ వేడుకల్లో పాల్గొన్న అల్లోల కుటుంబ సభ్యులు. హోరెత్తిన హోలీ సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు. మహిళా ప్రాంగణంలో నృత్యాలు చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.